నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలు వస్తుంటాయి. వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తూ ఉంటారు. వారి ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు పండితులచే శాస్త్రీయ వివరణ అందించే కార్యక్రమం మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రిక సామ్రాట్, దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, బ్రహ్మశ్రీ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ముందుగా ఒక ఈమెయిల్ చూద్దామండి. శ్రీధర్ గారు పంపించారు. గతించిన వారి పేరుతో చేసే దాన ధర్మాల ఫలితం వారికి చేరుతుందా? కర్మమున్న పుట్టు జీవుడు కర్మమున్న గల్గు సుఖ దుఃఖముల్. గతించినటువంటి వారి పేర చేసేటువంటి దాన ధర్మాలు ఇక్కడ ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి యొక్క వంశాన్ని అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో నడిపించటానికి సహకరిస్తాయి. ఎందుచేత ఏ వ్యక్తి అయినా సరే చేసినటువంటి దాన ధర్మముల యొక్క ప్రభావమే మరొక జన్మలోనైనా సరే అతనికి చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అని శాస్త్రం. బ్రహ్మదేవుడు మనిషిని పుర్రెను పట్టుకొని అతని యొక్క వ్రాతను వ్రాసే సమయంలో లక్ష్మీదేవి యొక్క సలహాను పాటిస్తాడుట. అమ్మా, ఈ యొక్క వ్యక్తిని పుట్టిస్తున్నాను, ఇతని యొక్క ఐశ్వర్యతత్వం నీవు చెప్పాల్సిందే అన్నప్పుడు ఆ చక్కని తల్లి గనక తన యొక్క కనుచూపును కిందకు కనుక చూసినట్లయితే అతడు దరిద్రుడుగాను, ఆమె ఓరగంట చూపు చూసినట్లయితే కించిత్తు ఐశ్వర్యవంతుడుగాను, సరిగ్గా అతని వంకే కనుక చూసినట్లయితే అతను మహదైశ్వర్యకారకుడుగాను కీర్తి ప్రతిష్టలతో విరాజింపబడతాడు. అటువంటి పుట్టుక కలిగినటువంటి వ్యక్తిగా బ్రహ్మదేవుడు సృష్టించడం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఎందుచేత లక్ష్మీదేవి యొక్క చూపుకి ఈ యొక్క అదృష్టానికి అవినాభావ సంబంధం ఉందంటే అతడు గత జన్మలో చేసినటువంటి దాన ధర్మ ఫలితముల యొక్క ప్రభావము అని. అందుచేతనే చనిపోయిన వారి పేర కూడాను దాన ధర్మములు గనక చేసినట్లయితే ఈ జన్మలో అతను గనక ఏదైనా దాన ధర్మాలు గనక చేయకుండా పిసినారితత్వంతో గనక మరణించి ఉన్నట్లయితే అతడు మరొక జన్మ ఎత్తుతాడు. కాబట్టి ఆ జన్మలోనైనా సరే అతడు దాన ధర్మములు చేసేటువంటి పవిత్ర మనస్కుడుగా ఐశ్వర్యదాయకమైన జీవితాన్ని పొందేటువంటి వ్యక్తిగా మరలా పుట్టాలి అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఆయన కడుపున పుట్టినటువంటి వ్యక్తులు ఆయన పేరట దాన ధర్మాలు ఆచరించేటువంటి సనాతన సంస్కృతి సంప్రదాయం ఈ భారతావనిలో ఉన్నది. మా తండ్రి గారి పేరుతో నేను ఆ యొక్క విద్యాలయానికి దానం చేస్తున్నానండి అని చెప్పేసేవాళ్ళు, దేవాలయానికి దానం చేసేవాళ్ళు. తర్వాత నిత్యాన్నదాన తత్వానికి తండ్రి గారి పేరుతో దానం చేసేటువంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు. ఇలా చేయటం వలన అన్నదాత సుఖీభవ అని అర్థం. ఆ వంశం నుంచి వచ్చిన ఈ వ్యక్తి దానం చేయటం వలన ఈ వంశము ఉద్ధరించబడుతుంది. అంతేకాకుండా జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపభూయిష్టమైనటువంటి ప్రభావం తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రవచనం.
ఆదిశంకరాచార్యుని యొక్క కనకతారాస్తమం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. ఆయన భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ యువతి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటే ఆమె కట్టుకునేందుకు బట్ట కూడా లేనటువంటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ అయ్యో మహానుభావుడు వచ్చాడు కదా అని చెప్పేసి తాను ఏమి భిక్ష ఇవ్వనా అని చెప్పేసి దొడ్డి గుమ్మాలలో ఉన్నటువంటి చెట్టుకు ఉన్నటువంటి ఒక చిన్ని కాయ ఉసిరికాయను తీసుకొచ్చి ఆయన యొక్క భిక్షాపాత్రలో ఆమె చాలా సిగ్గుపడుతూ అలా వేసింది. అప్పుడు చూసి శంకరాచార్యుల వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కనకతారాస్తవాన్ని పఠించడం జరిగింది. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అగ్నీకృతాకిల విభూతిరపాంగలీలా మంగళ్యదాంతుమ మంగళ దేవతాయ అంటూ చక్కగా అభివర్ణించాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి అంది, శంకరా, ఈమె గత జన్మలో ఎవ్వరికీ కూడాను దానం చేయలేదు, అందుచేతనే ఈమె కటిక బీదరాలుగా ఉన్నది. ఇప్పుడు నీవు ఈమెకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమంటున్నావు, ఇది నీకు తగునా అన్నప్పుడు స్వామివారు, అమ్మా, ఈ జన్మలో ఈమె వేసినటువంటి ఉసిరికాయ గత జన్మలో చేసినటువంటి దాన ఫలితముగా భావించి ఈమెకు ఈ జన్మలో ఐశ్వర్యాన్ని ప్రసాదించవలసినది అని చెప్పేసి ఆ లక్ష్మీదేవిని అర్థించాడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఏ వ్యక్తి అయినా సరే చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత వెనకాల తగిన పరమార్థం ఈ యొక్క విధి విధానం. గురుగారు, ఒక ఉత్తరం చూద్దామండి. వసంతరావు గారు కోదాడ నుంచి రాస్తున్నారు. ఏవైనా కారణాలతో సంవత్సరీకం చేయలేకపోతే ఏం చేయాలి? జన్మమునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కారణాంతరాల వలన సంవత్సరీకము అనేటువంటిది నిర్వహించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ వ్యక్తి దురదృష్టంగానే భావించాలి. అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ సంవత్సరీకం నిర్వహించకపోయినప్పటికీ సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాత దగ్గరకు వెళ్ళి ఆ యొక్క మరణించిన వారి యొక్క పేరును స్మరిస్తూ ఆ గోమాతకు ప్రదక్షిణం చేసి ఒక విస్తరాకులో సోలెడు గిద్దెడు బియ్యము, బెల్లం ముక్క వేసి గోత్రనామములు చెప్పి తన పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ సమయాన సంవత్సరీకము నిర్వహించలేకపోతున్నందుకు క్షమించవలసింది అని చెప్పేసి మనస్ఫూర్తిగా పితృదేవతలను అర్థిస్తూ ఆ యొక్క గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసి గోవుకు కనుక మనస్ఫూర్తిగా కనుక తినిపించినట్లయితే కారణాంతరాల వలన సంవత్సరీకం పెట్టకపోయినప్పటికీ ఇలా చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ మూలకంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఇతనికి వచ్చి తీరుతాయి. అంతేకాదు, కారణాంతరాల వలన తద్దినాలు కానివ్వండి, సంవత్సరీకాలు కానివ్వండి, పెట్టలేని దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క నదికి కూడాను 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి పుష్కర సమయం. ఆ పుష్కర ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ నదికైతే పుష్కరిణి అనేటువంటిది వస్తోందో ఆ నదీ తీరం దగ్గరకు వెళ్ళి పితృదేవతలకు తర్పణాదులు గనక సమర్పించినట్లయితే ఈ దోషభూయిష్టమైనటువంటి లక్షణం తొలగిపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే
గయలో శ్రాద్ధం గనక పెట్టినట్లయితే సంవత్సరీక తత్వాన్ని మరిచిపోయినప్పటికీ కూడాను ఆ యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావ లక్షణం ఈ వంశానికి ఉండి ఆయా పితృదేవతల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా కలిగి తీరుతాయి. మనకి పండగల్లో కూడాను దీపావళి పర్వదినం ముందు యమదీపం అని చెప్పేసి దక్షిణ దిశగా దీపాన్ని వెలిగించి పితృదేవతలకు తర్పణం వదిలేటువంటి ప్రక్రియ ఉన్నది. అది కూడాను చాలా చక్కగా సహకరిస్తుంది ఇత్యాది విషయంలో. సంక్రాంతి సంబరాలు తెలుగింట శుభం పూసింది అన్న చందంగా వచ్చేటువంటి సంక్రాంత లక్ష్మి సస్యశ్యామలంగా ఇంటిలోకి ప్రవేశించే శుభదినాన సంక్రాంతి పండుగ రోజు కనుక పితృదేవతలను తలుచుకొని కుష్మాండదానం కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా సంవత్సరీకం జరిపినటువంటి విశిష్ట లక్షణం వచ్చి తీరుతుంది. ఇంత గొప్ప విశేషం ఉంది మన పండగలు పరమార్థాలు. ఇలా కూడా ఆచరించవచ్చు. ఒక ఈమెయిల్ చూద్దామండి. ఆకాష్ గారు పంపించారు. అభిషేకానికి ఆవు పాలు లభించకపోతే గేదె పాలు ఉపయోగించవచ్చా తెలియచేయనంటూ కోరుతున్నారు. అభిషేక ప్రియ శివ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ నమశివాయ. అరహర మహాదేవ. స్వచ్ఛమైన ఆవు పాలతోనే అభిషేకం చేయాలి పరమేశ్వరుడికి. గేదె పాలతో మాత్రం అభిషేకం చేయకూడదు. కనీసం చెంబెడు నీళ్లు పోసినప్పటికీ కూడా అభిషేకం చేసిన పుణ్యఫలమే వస్తుంది. హరహర మహాదేవ్ అంటూ చెంబెడు నీళ్లు పోస్తూ శివశివ హరహర అన్న అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది. దొరకని ఆవు పాల కోసం తాపత్రయపడుతూ దొరికిన గేదె పాలను తీసుకొచ్చి అలా పరమేశ్వరుడికి అభిషేకం చేయటం తెలిసి తప్పు చేయటమే అవుతుంది సుమా. అందుచేత ఆ పరమేశ్వరుడు ఏమనుకోడు. ఆయన చెంబెడు నీళ్లు పోస్తూ స్వామి అనుగ్రహించవలసింది అంటూ నమస్కృతాంజలి గడిస్తే ఆ ఆశుతోషుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని ఈ యొక్క వ్యక్తికి అనుగ్రహిస్తాడు కదా మరి. కాబట్టి ఇక్కడ భక్తి ప్రధానం. ఆ భక్తి తత్వంలో ఆవు పాలు లేవే అని చెప్పేసి గేదె పాలు పోసినట్లయితే లేనిపోని అనర్థాలు వస్తాయి సుమా అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందే. మరి మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని నళిని గారు నల్గొండ నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గృహిణి పాటించవలసిన నియమాలు ఏంటి తెలియచేయనంటూ కోరుతున్నారు. సాక్షాత్తు గృహిణే లక్ష్మీదేవి. ఆ గృహిణి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి? రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ తెల్లవారుజాముననే నిద్ర నుంచి మేల్కొని ఇంటి ముంగిట ఆవు పేడ కొద్దిగా కలిపిన నీటిని చిలకరించి చక్కగా ముగ్గులు పెట్టి ఆ రతనాల ముగ్గులు పెట్టిన తరువాత గడపకు పసుపు కుంకుమ వ్రాసి చక్కగా ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచి తదుపరి ఆమె తన సంసార రథ చక్రాన్ని నడిపేందుకు సహకరించేటువంటి భర్తకు సహధర్మచారిణిగా వ్యవహరించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా వ్యవహరిస్తూ నిత్యం కూడా తన గృహంలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి చక్కటి శ్లోకాలు పఠనం చేసి ఇంటి ముంగిట ఉన్నటువంటి తులసి చెట్టు వద్ద చెంబెడు నీళ్లు పోసి ముగ్గు పెట్టి
చక్కగా ఆ విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి శంకు చక్ర ముగ్గును వేసి అక్కడ దీపారాధన చేసి నమస్కృతాంజలు ఘటిస్తూ తాను వంట చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన గోవు పాట చక్కగా పాడుకుంటూ వంట చేస్తూ ఆ వంటను వండిన తరువాత ఆ ఇంటిలోని దేవతామూర్తులకు నైవేద్యం సమర్పించి ఇంటిల్లిపాదికి ఆనందంగా గనక భుజింపచేసినట్లయితే దైవదత్తమైనటువంటి ఆహారాన్ని తిన్న వీళ్ళు ఆ యొక్క గృహిణి పాటించే నియమానుసార బద్ధాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ ఇంట శుభం ఎప్పుడూ కూడాను ఉండి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి గృహిణి కూడాను తప్పనిసరిగా గోసేవ చేయాలి. గోమాత పుష్టభాగం వద్ద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపు కుంకుమ వ్రాసి 2 పూలు వేసి లక్ష్మీ అష్టోత్తర నామావళి చదివి ఆవుకు గ్రాసాన్ని పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. పెద్ద ముత్తైదువులు కనిపించినప్పుడు వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ నమస్కృతాంజలు ఘటించి ఇంటికి పిలిచి పెద్ద ముత్తైదువు సాక్షాత్తు గౌరీదేవిగా భావన చేసి ఆమె నుదుట కుంకుమ బొట్టు అలంకరింపచేసి కంఠాన గంధము రాసి కాళ్లకు పసుపు రాసి తప్పనిసరిగా దక్షిణతో కూడినటువంటి పండుతో కూడిన తాంబూలాన్ని ఇచ్చి నమస్కృతాంజలు ఘటిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట విరాజిల్లుతుంది సుమా. అంతేకాదండి, ఎవరైనా పళ్ళు ఇచ్చినప్పుడు తాము తినగా మిగిలినవి దానం చెయ్యాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి కుళ్ళిపోరాదు. పాలల్లో, పెరుగులో, నీటిలో, పూలల్లో అన్నిట్లో కూడాను లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడాను పవిత్రవంతమైనటువంటి భావన బలంతో చూసి ఏ ఇల్లాలు నిత్యం కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని ఆచరించి తీరుతుందో, అతిథులను చక్కగా గౌరవిస్తుందో, కంటికి నీరు రాకుండా అంటే ప్రతి చీటికి మాటికి కూడాను ఏడవకుండా సామరస్య ధోరణితో ఆలోచన చేసి చక్కటి ఆలోచన పరంపరతో తన నడవడికను 10 మంది కూడాను గర్వపడేలా చేసేటువంటి మహిళ సాక్షాత్తు గృహలక్ష్మిగా అవుతుంది. ఆడపడుచులను చక్కగా ఆదరిస్తూ అత్తమామల పట్ల ప్రేమాభిమానాలు పంచుతూ భర్తకు కావలసినటువంటి చక్కటి విశేషాంశాలన్నిట్లోనూ సహకరిస్తూ ఏ గృహిణి అయితే ఉంటుందో ఆ గృహిణి దేవతా స్వరూపంగా మనకు శాస్త్రాలు తెలియచేశాయి. అందుచేతనే ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అన్నారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ ఇంట్లో ఉండాలంటే ఈ గృహిణి విరబోసుకొని ఇంట్లో తిరగరాదు. జడ వేసుకోవటం మాత్రం మరవకండి. ప్రతి ఇల్లాలు తప్పనిసరిగా జడ వేసుకోవాలి. జడ వేసుకొని వంటింట్లోకి వెళ్ళి వంట పాత్రలతో వంట చేయాలి. జడ విరబోసి వంట చేసినట్లయితే రాక్షసత్వం ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. విరబోసుకొని ఎప్పుడూ కూడాను వంట చేయకూడదు. తస్మాత్ జాగ్రత్త, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సూర్యోదయ పూర్వమే నిద్ర నుంచి లేచే అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. అప్పుడే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. పరిశుభ్రవంతమైనటువంటి వాతావరణం, ఎల్లప్పుడూ
ఉండే విధంగా చూసుకునేటువంటి గృహంలో లక్ష్మి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఇవన్నీ కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి విధానం. గడప మీద కూర్చొని తల దువ్వుకోరాదు. గడప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇవన్నీ ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. గురువుగారు, ఒక ఈమెయిల్ చూద్దామండి. శర్మ గారు పంపించారు. ఏటి సూతకం ఉన్నప్పుడు అద్దె ఇల్లు మారవచ్చా, పాలు పొంగించవచ్చునా తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఆ సూతకంలో గృహప్రవేశాలు, పాలు పొంగించటాలు లాంటి కార్యక్రమాలు చేయటం అంత సబబైనటువంటి పద్ధతి కాదు. అద్దె ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించి సూతకం పట్టనటువంటి వ్యక్తుల్ని పిలిపించి వాళ్ళ చుట్టాల్ని వాళ్ళ ద్వారా ఆ ఇంటిలోకి సామాను చేర్చి వాళ్ళ ద్వారానే పాలు పొంగించి ఆ ఇంటిలోకి చుట్టపు చూపుగా వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళు కూడా ఒక 2 రోజుల పాటు ఉండి సరే మీరు ఉండండి అని చెప్పేసి అని వాళ్ళు అప్పుడు కనుక వచ్చినట్లయితే అద్దె ఇల్లు మారచ్చు. సూత్రం అంతే, అంతే తప్ప అయ్యో ఎట్లాగండి ఆయన ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏడి సూతకం వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదండి అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి ప్రస్తుత నారద పరిస్థితుల్లో. దీనికి కావలసినటువంటి ఏర్పాటు చేయాలంటే ఇదే ఏర్పాటు. ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళాలంటే ఆ రోజు అష్టమి తిథి ఉంది వెళ్ళకూడదురా అంటారు. అప్పుడు ఏం చేస్తాం, ఓహో ఇట్లాగా అని చెప్పేసి ఆ ఊరికి వెళ్ళే సంచి తీసుకెళ్ళి ముందు రోజే ఇంకో ఇంట్లో పెట్టి ఆ ఊరికి బయలుదేరేటప్పుడు గబుక్కుని ఆ ఇంట్లోకి వెళ్ళి అది తీసుకొని ఇసుకని వెళ్ళిపోతాం. అట్లాంటిదే ఈ ప్రక్రియ కూడా. అలా చేయటం వల్ల తప్పు లేదు. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈనాటి మన కార్యక్రమంలో ప్రేక్షకుల ఆధ్యాత్మిక పరమైన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారుగా ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక పరమైన సందేహాలుంటే సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.